తెలుగుదేశం పార్టీ బాపట్ల ఇన్ఛార్జి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వేగేసిన నరేంద్ర వర్మతో ఈ వారం ద లీడర్ విత్ వంశీ అసలు రాజకీయాల్లోకి వ్యాపారంతో పాటు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, సమాజ సేవ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ట్రస్ట్ పెట్టి ప్రజలకు అందిస్తున్నటువంటి సర్వీస్ ఏంటి, అసలు వాళ్ళ లక్ష్యాలేంటి, రాజకీయాల్లో ఏమి సాధించాలనుకుంటున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు నరేంద్ర వర్మ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ద లీడర్ విత్ వంశీ. వర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. నరేంద్ర వర్మ గారు, అసలు ఎందుకు వచ్చారు మీరు రాజకీయాల్లోకి? బిగినింగే పెద్ద ప్రశ్న వేశారు మీరు. జనరల్గా వ్యాపారాల్లో ఉన్నారు మీరు, జనరల్గా రాజకీయాల్లోకి రావటం అంటే ఏదో లక్ష్యం ఉండేది. మీ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం ఏంటి? రాజకీయాల్లో రావటం అనేది ఒక చిన్న లోకల్గా ఉండి తెలుగుదేశం పార్టీ అక్కడ 4 సార్లు నుంచి గెలవట్లేదనే భావం నాకు చాలా ఎక్కువగా ఉందండి. అది బాధిస్తూ ఉంది నిరంతరం. పార్టీని గెలిపించాలి. ఓకే, సరే, ఆ యాంగిల్లో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు నేను వేగేసిన ఫౌండేషన్ తరపున నా డబ్బులతో నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నాకు ఇష్టం వచ్చిన స్టైల్లో సేవ చేస్తున్నా. ఓకే, ఆ సేవ అనేది ప్రజా సేవ అనే మారాలంటే ప్రజలు నాకు తోడవ్వాలి. ప్రజలు తోడవ్వాలంటే పార్టీ అండదండలు కావాలి, రాజకీయాలు కావాలి. అది 10 మందికి నేను చేసేది 10 మంది చేస్తాను, 50 మంది చేస్తా, 100 మంది చేస్తా, లేదు 1000 మందికి చేస్తా. అదే ప్రజాసేవ అయితే 1000 మందికి చేయొచ్చు. ప్రజల డబ్బులతో ప్రజల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలకు సేవ చేయొచ్చు. అలా చేయాలి అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ యాంగిల్లో తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను కాబట్టి 1983 నుంచి ఇప్పటి వరకు పెట్టినప్పుడు నుంచి ఉన్నారు. నా 14 ఏళ్ళ వయసులో మా నాన్న జెండా ఇచ్చారండి, తెలుగుదేశం పార్టీ జెండా. 14 సంవత్సరాల వయసులో ఫస్ట్ టైం నాకు ఓటు లేదండి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు. రెండోసారి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదానికి నాకు ఓటు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైకిల్ ఎక్కడ ఉందని అనుకుని దాని మీద అలా వేసి రావటం, ఇంకేం లేదు. ఎందుకు ఇచ్చారు మీకు 14 సంవత్సరాల వయసులో? మీ నాన్నగారు మీకు జెండా పట్టించడానికి గల కారణం ఏంటి? ఎందుకు? మా నాన్న జనతా పార్టీ అండి. ఓకే. మా ఫాదర్కి సినిమా హాలు అది ఉంది మా ఊళ్ళో. ఓకే. మామూలుగా సినిమాల్లో ఎన్టీ రామారావు గారి సినిమా హాళ్ళు, ఎన్నో సినిమాలు ఆ రోజుల్లో మా సినిమా హాల్లో ప్రదర్శన. అలాగే నటశేఖర్ కృష్ణ, అలా ఎన్నో సినిమాలు ఉండేవి అప్పట్లో. పాత సినిమాలు అగ్గి బరాట, గండికోట రహస్యం, అటువంటి సినిమాలు కూడా మేము ఆడిచ్చిన టూరింగ్ టాకీస్లు అనమాట. మా ఫాదర్ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయ చైతన్యంతో రాజకీయాల్లో వచ్చినప్పుడు, ఒరే జనతా పార్టీ పని అయిపోయింది, మనకి రామారావు గారు రాజకీయ పార్టీ పెడుతున్నారు, మన తెలుగుదేశం ఇదిగో జెండా అని ఒకరోజు అప్పుడే జెండా ఆయన విజయవాడలో కొనుక్కొచ్చారంట. విజయవాడలో కొనుక్కొని వచ్చారు. జెండా రూపాంతరం చెందింది. ఇంకా మా ఊళ్ళో కూడా జెండా ఎక్కడ చూసిన అదే ఫస్ట్ టైం. ఆయన చిన్న జెండా కూడా చిన్నదండి, ఒక వెదురు కర్రకి ఆయనే తీసి గుచ్చి తాడు కట్టి మరి పట్టుకుని ఎలా ఉందిరా జెండా అని అడిగారు. భలే ఉందని అప్పుడే ఆ జెండా పట్టుకున్నా. 14 సంవత్సరాల వయసులో జెండా పట్టుకొని ఇప్పటి వరకు దాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇందా మీరు వేగేసిన